కరువు సీమను వరుణుడు కరుణించాడు. 3 వారాలుగా ఎండవేడిమికి అల్లాడిన ప్రజలు కుండపోత వర్షాలతో ఉపశమనం పొందారు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. అక్కడక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల రోజులుగా కన్నెర్ర చేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షానికి పట్టణంలోని డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పొలాల్లో నీరు పారింది. ధర్మవరం, రాప్తాడులోనూ భారీ వర్షం పడింది. కొద్ది రోజులుగా వర్షాలు లేక ఎండిన పంటలకు ఈ వానలు కాస్త ఊరటనిచ్చాయి. ఈ వర్షాలతో పెట్టుబడులైనా దక్కుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడపలో కుండపోతగా వర్షం కురిసింది. ముద్దనూరు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో భారీ వర్షం పడింది. జమ్మలమడుగు పట్టణంలో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. మైలవరం ఉత్తర కాలువలో వర్షపు నీరు ఉధృతికి మించి ప్రవహిస్తోంది. బద్వేలులో ఆర్టీసీ గ్యారేజ్ నీట మునిగింది. సిబ్బంది వర్షపు నీటిలోనే విధులకు హాజరయ్యారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆలూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, మనగానపల్లె, పత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాల్లో భారీ వానలు పడ్డాయి. నంద్యాలలో ఎడతెరపులేని వర్షాలకి వీధులన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని చామకాలువ ఉధృతికి మించి ప్రవహిస్తోంది. శ్యాంనగర్ వద్ద వంతెనపై చేరుకున్న చెత్తను తొలగించేందుకు 24వ వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ స్వయంగా నీటిలో దిగారు. తాడు సాయంతో దాన్ని తొలగించేందుకు యత్నించగా తాడు తెగి నీటిలో కొట్టుకుపోయారు. కొద్ది దూరంలో చెట్టును పట్టుకుని ఉండగా స్థానికులు నిచ్చెన సాయంతో ఆయనను ఒడ్డుకు చేర్చారు. నంద్యాల సమీపంలో కుందూ నది, మద్దిలేరు వాగులు ఉధృతంగా పొంగుతున్నాయి. కుందూలో ప్రవాహం భారీగా పెరిగింది. మద్దిలేరు వాగు ఉధృతికి పీవీ నగర్, భీమవరం, ఎర్రగుంట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నియోజకవర్గంలో కుండపోత పోసింది. మొక్కజొన్న, కంది, మిరప పంటల రైతులు ఆనందంలో మునిగిపోయారు. బండి ఆత్మగూరులో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూపాడు బంగ్లా మండలం పారుమంచాల సమీపంలో ఇసుకవాగు పొంగి పొర్లుతోంది. వాడాల నుంచి నంది కొట్కూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. నంది కొట్కూరు ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదోని నియోజకవర్గంలో చిరుజల్లులు పడ్డాయి. రోడ్లపై నీరు నిలిచింది. చాలా రోజుల నుంచి వానల్లేక ఇబ్బంది పడ్డ రైతుల్లో ఈ జల్లులు ఆశలు నింపాయి.